డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈరోజు మనం ఈ క్లాస్లో రేషనల్ నెంబర్స్ అండ్ దేర్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ రేషనల్ నెంబర్ అని ఉంది. ఫస్ట్ రేషనల్ నెంబర్ అంటే మనకి ఎలా ఉంటుంది? p/q ఫామ్లో ఉంటుందని మనకు తెలుసు కదా. ఎగ్జాంపుల్ 1/2. దీని వాల్యూ ఎంత మనకి? 0.5. నెక్స్ట్ 1/3 తీసుకుందాం. దీని వాల్యూ ఎంత వస్తుంది? మల్టిప్లై చేసుకుంటే మనం 9th క్లాస్లో చేసాము. మల్టిప్లై చేసుకుంటే ఇలా వస్తుంది మనకి. 1 0 అని 3 3 అంతా మనకు తెలిసింది. అంటే ఏమవుతుంది? దిస్ ఈజ్ ఈక్వల్స్ 0.333 ఇలా అని వస్తుంది. అంటే అంత ఇది 0.3 బార్. జాగ్రత్త చూడండి, ఇది రేషనల్ నెంబరే, ఇది రేషనల్ నెంబరే. ఇప్పుడు రేషనల్ని డెసిమల్స్గా కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఒక డెసిమల్ ఏమో టెర్మినేట్ అయిపోయింది. టెర్మినేట్ మీన్స్ ఇంకా తర్వాత రాదు, ఆగిపోతుంది. బట్ ఇదేంటి? నాన్ టెర్మినేట్ అవుతుంది. మళ్ళీ నాన్ టెర్మినేట్లో 2 రకాలు, రిపీటెడ్, నాన్ రిపీటెడ్. ఇక్కడ రిపీట్ అవుతుంది 3 అనే వాల్యూ. అంటే ఇప్పుడు మనం ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నప్పుడు 2 ఓట్లుగా కన్వర్ట్ అవుతుంది. అయితే టెర్మినేట్ అని అవ్వాలి, లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రిపీటెడ్ అయినా సరే అవ్వాలి. ఓకే కదా, అర్థమైంది కదా. సో ఎవ్రీ రేషనల్ నెంబర్ని మనం డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేస్తే అయితే అది టెర్మినేట్ అని అవ్వాలి, లేకపోతే నాన్ టెర్మినేటెడ్ రికరింగ్ అయినా సరే అవ్వాలి. సో ఫస్ట్ ఈ కేసు చూద్దాం. ఏంటి? ఏ కేసు? టెర్మినేటింగ్ కేసు చూద్దాం. ఓకే, సో టెర్మినేటింగ్కి ఒక ఎగ్జాంపుల్ చూడండి. చెప్పండి ఎగ్జాంపుల్. టెర్మినేట్ అయిపోవాలి. 0.1 తర్వాత 0.2 0.1 గురించి చూద్దాం. దీన్ని p/q ఫామ్లో కన్వర్ట్ చేయండి. ఎంత వస్తుంది? 1/10. 1/10. ఇప్పుడు ఈ డినామినేటర్ నెంబర్ని చూడండి, 10. దీన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా కన్వర్ట్ చేయండి. 2 × 5. తర్వాత 0.2 తీసుకోండి. 2/10. ఇది ఎంత వస్తుంది? సింప్లిఫై చేసేయాలి. 2 1s 2 5s. ఇదెంత వచ్చింది? 1/5. 0.3 తీసుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు? 3/10. ఇదేం వస్తుంది? 3/2 × 5. అలాగే 0.4 తీసుకోండి. ఇదంత వస్తుంది? 4/10. సింప్లిఫై చేసేయాలి. 2 2s 2 5s. అంటే ఇదెంత వస్తుంది? 2/5. అలాగే 0.5 తీసుకోండి. 5/10 అంటే ఎంత? 1/2. మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ది p/q ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు డినామినేటర్ ఏటేటి ఉన్నాయి నెంబర్స్? 2 5. నెక్స్ట్ రెండు దాంట్లో 5 డినామినేటర్లో. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ డినామినేటర్ని చూస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ 5 ఉంది. ఇక్కడ కూడా 2 5. ఇక్కడ ఓన్లీ 5. ఇక్కడ 2. ఇంక ఈ 5 కాదు, ఇంకా తర్వాత అలా వచ్చిన నెంబర్స్ 0.6 0.7 0.8 అలా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి దాంట్లో కామన్గా ఉండే ప్రాపర్టీ ఏంటంటే అది p/q ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ అలా సింప్లిఫై అది ఎలా ఉంటుందంటే సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలంటే క్యాన్సిల్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అయితే 6/10 వచ్చింది అనుకోండి, ఇలా ఉంచకూడదు. అప్పుడు దీన్ని సింప్లిఫై చేసేయాలి. 3/5 అని ఇలా చేసిన తర్వాత అంటే దాన్ని సింప్లిఫైడ్ ఫామ్ అంటాం. సింప్లిఫైడ్ ఫామ్లో వచ్చిన తర్వాత మన డినామినేటర్ కానీ అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో ఎప్పుడు అయితే సింగిల్గా 2 ఉంటుంది, లేకపోతే సింగిల్గా 5 ఉంటుంది, లేకపోతే 2 కలిసి ఉంటాయి. అంతే తప్ప వేరేది వచ్చే ప్రసక్తే లేదు. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, అంటే ఏం చేస్తాం? మనం రేషనల్ నెంబర్ తీసుకున్నాము, అందులో టెర్మినేటెడ్ డెసిమల్ తీసుకున్నాము. టెర్మినేటెడ్ డెసిమల్ని p/q ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత వాటిని సింప్లిఫైడ్ ఫామ్లో తీసుకొచ్చిన తర్వాత డినామినేటర్లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో అయితే 2s, లేకపోతే 5s, లేకపోతే 2, ఇంక ఇవి తప్ప వేరే నెంబర్స్ ఉండే ప్రసక్తి లేదు. అంటే దాన్ని ఎలా చెప్తామంటే 2m 5n. అంటే డినామినేటర్స్లో 2లు 5లే ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే డినామినేటర్ ఫర్ ఎగ్జాంపుల్ p/q ఫామ్లో ఉందనుకోండి, అప్పుడు q ఎలా ఉండాలి? 2m × 5n. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q కంటైన్స్ 2s and 5s ఓన్లీ. అది ఓకేనా. సో ఇది టెర్మినేటెడ్ డెసిమల్ యొక్క ప్రాపర్టీ. ఒకసారి సింపుల్గా అర్థం కావడం గురించి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది థియరం అనమాట. చూసుకోండి ఏంటిది? లెట్ x be a rational number whose decimal expansion terminates
టెర్మినేట్ అయినప్పుడు ఇక్కడ చెప్పాను. దెన్ ఎక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ పీ బై క్యూ వేర్ పీ కామా క్యూ ఆర్ కోప్రైమ్. అంటే ఏం చెప్పాను ఇందాక, క్యాన్సిల్ చేసేయాలని చెప్పాను కదా, సింప్లిఫైడ్ ఫామ్లో తీసుకురావాలని చెప్పాను కదా, అది కోప్రైమ్. అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2 n into 5 m వేర్ n, n ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఇదనమాట థియరము. ఓకే, నెక్స్ట్ దీని కాన్వర్స్ అన్న. కాన్వర్స్ అంటే ఏంటి? ఇప్పుడు రివర్స్లో చూడండి, రేషనల్ నెంబర్ అయ్యి డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేట్స్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ రివర్స్లో ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అది రేషనల్ నెంబర్ అయ్యి డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టెర్మినేట్ అవ్వాలి. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఒక స్టూడెంట్ బాగా చదివితే మంచి మార్క్స్ వస్తాయి. దాని కాన్వర్స్ ఏంటి? మంచి మార్క్స్ వచ్చాయంటే బాగా చదివినట్టు, అదే కదా. సో అలాగే టెర్మినేట్ అయితే దాని డినామినేటర్లో క్యూ ఉంటుంది కదా, అది ఈ ఫామ్లో ఉంటుంది. రివర్స్లో చెప్పండి, డినామినేటర్లో ఈ ఫామ్లో ఉంటే పీ బై క్యూ ఫామ్లో తీసుకున్న తర్వాత క్యూ అనేది ఈ ఫామ్లో ఉంటే అది టెర్మినేట్ అవుతుంది. అది దాన్నే కాన్వర్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ తీసుకోండి, ఎగ్జాంపుల్గా తీసుకుందాము. అదేంటంటే సమ్ 3/5 ఓన్లీ 5 ఉన్నది తీసుకుందాము. అలాగే ఓన్లీ 2 ఉన్నది తీసుకుందాము. తర్వాత 2 ఉన్నది తీసుకుందాం. 7/2 into 5 తీసుకుందాం. ఓకే, దీని వాల్యూ ఎంత చూడండి. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తామంటే 3/5 కదా ఉంది. ఇప్పుడు మనం 2లు 5లు ఈక్వల్గా ఉండేది చేసుకుందాం. ఇక్కడ ఎన్ని 5s ఉన్నాయి? ఒక 5 ఉంది కదా. సో ఇంకో 2 తీసుకొద్దాం. అంటే ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది అప్పుడు? 6/10 అంటే 0.6. ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి? ఎన్ని 2s ఉన్నాయి? ఒక 2 ఉంది. ఇంకో 5 ఉంటే బాగుంది కాబట్టి 1/2 into 5/5 అని రాస్తాం. అంటే 5/10 అంటే దట్ ఈజ్ 0.5. ఓకే, దీని సంగతి చూడండి. 7/2లు 5లు రెండు ఈక్వల్గానే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. 7/10 అంటే ఎంత వస్తుంది? 0.7. చూసారా, డినామినేటర్లో ఓన్లీ 5 ఉన్నా, లేకపోతే 2లు ఉన్నా, 2 ఉన్నా ఏమవుతుంది? డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేట్ అయిపోతుంది అన్నమాట. ఇదే మన కాన్వర్స్ అనమాట. ఓకే, ఈ కాన్వర్స్ స్టేట్మెంట్ కూడా మనకు ఉంది. ఆ స్టేట్మెంట్ రాసుకోవాలి. ఓకే, అంత ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మన కాన్వర్స్ అని చెప్పేసి ఇక్కడ రాస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ఇప్పుడు కాన్వర్స్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? లెట్ x ఈజ్ ఈక్వల్ టు p బై క్యూ బి ఏ రేషనల్ నెంబర్ సచ్ దట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ దిస్. అంటే రివర్స్లో చెప్పాను కదా, రెండో కేసు ముందుకు వస్తుంది అనమాట. దెన్ x యాజ్ ఏ డెసిమల్ విచ్ టెర్మినేట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3/4 తీసుకుందాం. మళ్ళీ 3/4 అంటే ఏంటి? 2 into 2. ఇక 2లే కదా ఉన్నాయి మనకి. సో మామూలుగా దీన్ని ఎలా మారుస్తాం, కన్వర్ట్ చేస్తాము? దీన్ని 2² కదా. ఎన్ని 2s ఉన్నాయి ఇక్కడ? మనకు 2 2s ఉన్నాయి కాబట్టి ఒక 2 5s రావాలి. అందులో దీన్ని ఎలా రాస్తామంటే 3/2² into 5² అని రాస్తాం. అంటే 3 into 5² అంటే 25 బై చూడండి 2 into 5 10 అనమాట. ఇది అంటే 75/100 అంటే 0.75. చూసారా, 3/4 ఏమైంది? టెర్మినేట్ అయిపోయింది. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ 2సే ఉన్నాయి కాబట్టి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 1/8 తీసుకున్నాం అనుకోండి. 1/8 వద్దు, 1/20 తీసుకుందాం. 1/20 దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2² into 5. ఇక్కడ 2లు 5లు ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి? 2 2s ఉన్నాయి. 5s ఒకటే ఉంది. సో ఇంకో 5 చేత పైన కింద మల్టిప్లై చేయండి. న్యూమరేటర్ డినామినేటర్ని ఈ 5 చేత మల్టిప్లై చేయండి. ఇంటూ 5/5. 5 into 1 5/2. చూడండి 5 into 5 5² 2² ఉంది అంటే 10² అనమాట. అంటే 5/100 అంటే 0.5. ఇది కూడా ఏమైంది? టెర్మినేట్ అయ్యింది. ఓకే, సో అలాగే 1/25 ఉందనుకోండి. అంటే 1/5². 5లు 2లు ఈక్వల్గా ఉండాలి. ఎన్ని 5s ఉన్నాయి ఇక్కడ? 2 5s ఉన్నాయి. సో ఇంకో 2 2s రావాలి. అంటే దీన్ని ఎలా రాస్తారు? 1/5² into 2²/2². 2² అంటే 4. మళ్ళీ 5 into 2 10² అంటే 100. అంటే ఎంత వచ్చింది? 0.4. ఓకే, సో అర్థమైంది కదా. డినామినేటర్లో క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2లు 5లు ఉంటే అది టెర్మినేటెడ్. అలాగే టెర్మినేటెడ్ అయితే దాని యొక్క డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2లు 5లే ఉంటాయి. ఇదనమాట. ఓకే, ఇప్పుడు దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో అనుకున్నాం కదా, రేషనల్ నెంబర్ ఏమైనా తీసుకుంటే అది టెర్మినేట్ అయిన అవ్వాలి, లేకపోతే నాన్ టెర్మినేట్ అయిన అవ్వాలనుకున్నాం కదా. సో టెర్మినేట్ కేసెస్ అయిపోయింది. ఇప్పుడు నాన్ టెర్మినేటెడ్ కేసు అనమాట. నాన్ టెర్మినేటెడ్ కేసు అంటే ఏంటి చూడండి. నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్ ఇన్ రేషనల్ నెంబర్స్.
ఏం చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే 1/3 చెప్పుకున్నాం గుర్తుందా? అంటే 0.333 ఇలా వచ్చింది, అంటే 0.3 బార్. ఓకే, అలాగే 1/7 తీసుకున్నాం అనుకోండి. 1/7 దీని వాల్యూ ఎంత వస్తుంది? 7. 0 తీసుకుంటాం, 7 1s 7 3 0 తీసుకుంటాము, 7 4s 28 2 మళ్ళీ 0 తీసుకుంటాము, 7 2s 16 4 మళ్ళీ 0 తీసుకుంటాము, 7 5s 35 5 మళ్ళీ 0 తీసుకుంటాము, 7 7s 49 1 0 తీసుకుంటాము, 7 1s 7 3. చూసారా ఇక్కడ 1తో స్టార్ట్ అయిపోయింది కదా, 0.14257 వచ్చింది కదా. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అయిపోతుంది చూడండి, 1 వచ్చింది కదా, ఇక్కడ 3 ఇక్కడ 3 తీసుకుంటే మళ్ళీ 7 4s 28 2 మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా రిపీట్ అయిపోతుంది చూడండి, 30 28 మళ్ళీ 2 వచ్చింది అంటే 16. అంటే ఇవే అలా వస్తున్నాయి, అంటే ఎంతవరకు 14257 అనేది అలా రిపీట్ అయిపోతుంది. అంటే 0.14257 14257 ఇలా వస్తుంది అనమాట. అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ 0.14527 బార్. ఇవన్నీ ఏంటి? నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఇక్కడ చూసారా, ఇది P/Q ఫామ్లో ఉంది కదా. డినామినేటర్ ఏమైంది? డినామినేటర్లోని 2 కానీ 5 కానీ ఉన్నాయా? 2 5 ఉన్నాయని పక్కన పెట్టి 2 5 కాకుండా ఇంకో నెంబర్ ఉంది, 3 అనే నెంబర్ ఉంది. ఇక్కడ చూడండి 2 5 కాకుండా 7 అనే నెంబర్ ఉంది. అలా ఉండకూడదు. అలా ఉంటే అదేమవుతుందంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. అంటే డినామినేటర్ 2 5 కాకుండా ఏదైనా నెంబర్స్ ఏమైనా ఉంటే అవి నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్ అవుతున్నాయి. ఇది కేస్ 2 అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి స్టేట్మెంట్ కింద రాస్తాను. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో చూడండి, ఇది స్టేట్మెంట్. ఇప్పుడు ఏం చెప్తున్నాము? x = P/Q అనేది రేషనల్ నెంబర్ అయ్యి దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ నాట్ ఇన్ ద ఫామ్. ఈ ఫామ్లో లేకపోతే, అంటే 2లు 5లు ఉండడమే కాకుండా ఇంకేమైనా ఉంటే, వేర్ n, n are నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, దెన్ x హ్యాజ్ ఎ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ ఈజ్ నాట్ టెర్మినేటింగ్ రిపీటింగ్. అర్థమైంది ఇక్కడ? సో దీనికి చూడండి, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 5 కాకుండా 3 ఉంది. అలాగే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 5 కాకుండా 7 ఉంది. సో ఎప్పుడైనా అలా ఉంటే ఏమవుతుంది? ఈ డెసిమల్ ఏమవుతుంది? నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటెడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది స్టేట్మెంట్. ఓకే, సో దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.3 అనమాట. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ది ఫాలోయింగ్ ఇన్ డెసిమల్ ఫామ్ అండ్ స్టేట్ విచ్ ఆర్ టెర్మినేటింగ్ అండ్ విచ్ హ్యావ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఓకే, ఇవన్నీ రేషనల్ నెంబర్సే కదా. మరి రేషనల్ నెంబర్స్ అయినప్పుడు దాని యొక్క డెసిమల్ ఫామ్ అనేది టెర్మినేట్ అని అవ్వాలి, లేకపోతే నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటెడ్ అని అవ్వాలి. సో ఫస్ట్ ఏమన్నాడు చూడండి, ఇన్ డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయమన్నాడు. సో డెసిమల్ ఒక రేషనల్ నెంబర్ని P/Q ఫామ్లో దాన్ని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయడం అంటే మనకు తెలుసు కదా, డివిజన్ ద్వారా చేయొచ్చు, లేకపోతే ఇందాక కొన్ని లాస్ట్లో చెప్పాను నేను 2 5 కాన్సెప్ట్ తోటి, ఆ విధంగానే చేయొచ్చు. మీ ఇష్టం నచ్చినట్టు కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. అంటే ముందు ఇది చేయాలి. ఓకే, సొల్యూషన్ ఫస్ట్ దాని సొల్యూషన్ 3/8 తీసుకుందాం. 3/8. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 3/2 3/2. సో దీన్ని ఎలా రాస్తాం? 3 ఎన్ని 2లు ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి. సో 5లు కూడా ఈక్వల్గా ఉండాలి కదా, అంటే 2 × 5/5. ఎన్ని 2లు అయితే ఉన్నాయి అన్ని 5లే ఉన్నాయి. సో 3 × 5³ అంటే 125 2 × 5 10 అంటే 10³ అంటే ఇది ఎంత వస్తుంది? 375/1000 ఎంత? 0.375 వచ్చిందా? అంటే 3/8 ఏమైంది? 0.375 అయింది. మరి ఇది ఏమవుతుంది? 0.375 విచ్ ఆర్ టెర్మినేటింగ్ అన్నాడు కదా. సో దేర్ ఫోర్ 3/8 ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. చూడండి, ఇది ఈ సమ్లో డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేసి అది ఏమని అడుగుతున్నాడు. సో మనం కంపల్సరీగా ఇలాగనే చేయొచ్చు, లేకపోతే డివిజన్ లాంగ్ డివిజన్లో అయినా సరే చేయొచ్చు. అది మ్యాక్సిమం చేయలేదు కాబట్టి మనకి కొంచెం కన్వీనియంట్ ఉంది కదా, ఇలా చేసేద్దాం. సో 3/8 వాల్యూ ఎంత వచ్చింది? 0.375 వచ్చింది. ఇదే టెర్మినేట్ అయిపోయింది కదా, సో టెర్మినేటింగ్. ఓకే, అలాగే సెకండ్ చూడండి, 229/400
సెకండ్ చూడండి 229/400 దీన్ని ఎలా రాస్తానంటే 229/4 ఇంటూ 1/100 అని రాస్తాను. ఇప్పుడు దీన్ని డివైడ్ చేసేయండి. సో ఎంత వస్తుంది 4 5s 20, 2 9 28, 4 7s 28, నెక్స్ట్ 1 మిగిలింది. సో 4 2s నెక్స్ట్ 4 5s ఎంత వస్తుందమ్మా మీరు చెక్ చేసుకోండి. బై 100 ఈక్వల్స్ టు 0.5725. సో 229/400 ఎంత వచ్చింది 0.5725. ఇదేమవుతుంది దిస్ ఈజ్ దేర్ఫోర్ 229/400 ఈజ్ ఏమవుతుంది టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, సో దీన్ని ఈ విధంగా కూడా చేయొచ్చు. సో మనకి ఏది కన్వీనియంట్ అయితే అది చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి 4 1/5 అని ఉంది అంటే ఇది ఎంత వస్తుంది 21/5. 21/5 అంటే ఈజీ చేయొచ్చు. ఇంటూ 2/2 అని వేస్తాం. ఇది 2/11 అలా చేయడానికి లేదు. 2ని 11 చేత మనం లాంగ్ డివిజన్లో చేసుకొని వెళ్ళాల్సిందే. ఇది అలా వస్తుంది. అలా 8/25. సో 8/125. సో దీన్ని ఎలా రాస్తాం 8/5³ అని రాస్తాం. 3 5s ఉన్నాయి. సో 3 2s అంటే 2³ చేస్తాం అనమాట. సో ఆ విధంగా మీరు మిగతా 3 సమ్స్ చేయండి. అర్థమైంది కదా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు సెకండ్ సమ్ అమ్మ. సెకండ్ సమ్ చూడండి. వితౌట్ పెర్ఫార్మింగ్ డివిజన్ చేయొద్దు అంటున్నాడు. డివిజన్ చేయకుండా స్టేట్ వెదర్ ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ విల్ హ్యావ్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటెడ్ డెసిమల్ ఫామ్. రెండిట్లో ఏది ఉంటుందని చెప్పింది. అసలు డివిజన్ చేయకూడదు. ఓకే, సో ఫస్ట్ సమ్ చూద్దాం. చూడండి 13/3125. ఈ డివిజన్ చేయొద్దంటే ఏం చేయాలంటే మనం తీరం రాసాం కదా ఫస్ట్ తీరం, దాన్ని యూజ్ చేసుకుందాం. సో దీన్ని ఎలా రాస్తామంటే 13 సో 3125 ఉంది కదా డినామినేటర్ ఉంది కదా, దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే ఏంటి 3125కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 6s 30. ఇలా చేయొద్దు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కదా 3125 5 6 30 1 2 5 2s 10 2 25 5 5s నెక్స్ట్ 5 12s 62 అంటే 125 5 25s 5 5s. సో 3125 ఎలా రాయొచ్చు, ఎన్ని 5s ఉన్నాయి ఇక్కడ. సో 3125 ఈక్వల్స్ టు 5/5. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 5/5. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దీన్ని p/q ఫామ్లోకి రాసాం కదా. క్యూలో ఏముంది డినామినేటర్లోని ఓన్లీ 5సే ఉన్నాయి. సో ఓన్లీ 5s ఉన్నాయి కాబట్టి చూడండి. సో p/q అనుకుంటే సో q కంటైన్స్ సో డినామినేటర్ కంటైన్స్ ఓన్లీ 5. Therefore 13/3125 has terminated decimal. ఓన్లీ 5 ఉన్నా పర్లేదు, ఓన్లీ 2 ఉన్నా పర్లేదు, 2లు 5లో ఉన్నా పర్లేదు. ఇంకా 2 5సే చుట్టాలి దీనికి. ఇంకా 2 5 కాకుండా ఏమొచ్చినా సరే టెర్మినేట్ అవ్వదు. నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటెడ్ డెసిమల్ అవుతుంది. ఓకేనా. సో అలాగే సెకండ్ చూడండి. సెకండ్ది 11/12 చూడండి. దీని ఆర్హెచ్ 11/3 × 2² చూడండి. 3 ఇది మన సంబంధం లేని వ్యక్తి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది రాకూడదు, వచ్చింది కాబట్టి ఏమవుతుంది, దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ డైరెక్ట్ రాసేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ denominator contains a number ఏంటి 3 అదర్ దాన్ 2 and 5. సో 2 5లు కాకుండా ఏ నెంబరు రాకూడదు. బట్ ఇక్కడ 3 వచ్చింది. therefore it has non-terminating comma repeated decimal.
నాన్ టెర్మినేటింగ్ కామా రిపీటెడ్ డెసిమల్. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ చూడండి, 64/55. 55 అంటే ఏంటి? ఇక్కడ 5 × 11. సో 2 5 కాకుండా 11 వస్తుంది కదా. సో 11 వచ్చేసింది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటెడ్ డెసిమల్ అవుతుంది. ఇక్కడ చూడండి 1600. 1600 అంటే ఎలా రాస్తాము? 1600 కదా, అంటే 2⁴ × 10² అంటే 5² అంటే 10² అంటే 2⁴ ఇక్కడ 10² అంటే 2² వస్తుంది, అంటే 2⁴6 × 5². ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎలా చేసుకొని. ఇక్కడ చూడండి ఈ ఫ్యాక్టరైజేషన్లో 2లు 5లే ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయి నెంబర్స్ లేవు కాబట్టి ఇదేమవుతుంది? టెర్మినేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ సమ్ చూడండి 343 అంటే 7³ అంటే 2 5 కాకుండా 7 ఉంది, ఇది కూడా ఏమవుతుంది? నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. ఇది చూడండి 2 5లే ఉన్నాయి ఇక్కడ, సో ప్రాబ్లం లేదు, టెర్మినేట్ అయిపోతుంది. ఇది చూడండి 2 5తో పాటు 7 కూడా ఉంది, వేరే వ్యక్తి వస్తారు మనకి 2 5 కాకుండా, అందువల్ల ఏమవుతుంది? దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9/15. జాగ్రత్తగా చూడాలి, మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తే 9/15 ఉంది కదా, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతున్నాయి చూడండి. 3 1s 3 3s 3 5s. ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది. ఓకే, అంతా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ సమ్ నేను చెప్తాను. 8th sum 9/15. So this is equals to 3/5. So denominator contains 5 only. Therefore denominator contains 5 only. Therefore it has terminated decimal. ఇలా సింప్లిఫై చేయలేదు అనుకోండి మీరు, ఇక్కడ చూడండి 9/15 అనుకుంటారు, ఇక్కడేమో 3 × 5 అని రాస్తారు. ఇలా సింప్లిఫై చేయకుండా 9/15 అని రాసి 9/3 × 5 అని రాసుకుంటారు. సో 5 కాకుండా 3 వచ్చింది కాబట్టి టెర్మినేటింగ్ కాదనుకుంటారు. సో జాగ్రత్తగా చూసుకోవాలి, ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయేమో చూసుకోవాలి. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి చూసారా మొత్తం మారిపోయింది. మనం ఇలాగని అనుకుంటే 3 × 5 వచ్చింది, డినామినేటర్ 3 ఉంది కాబట్టి నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ అని అనుకుంటాం. కానీ క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏమైంది? 3/5 అయింది, అంటే 5 ఒకటే ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి సమ్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ చూడండి 36/100. ఇది ఓన్లీ 100 కదా, 10² అంటే 2² × 5². 2 5లే ఉన్నాయి కాబట్టి ఇది కూడా టెర్మినేటెడ్. ఇది చూడండి 10th క్వశ్చన్ 77/210. అంటే దీని రాయొచ్చు 77/210ని 7 × 30 అని రాయొచ్చు. అంటే ఎంత వస్తుంది? 2 7 1s 7 11s అంటే 11/30. అంటే 11/30ని ఎలా రాస్తాము? 2 × 3 × 5. చూడండి, అదర్ దాన్ 2 and 5 we got 3. Therefore so denominator contains అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ డినామినేటర్ రాద్దాం. ఇంకా పిఎఫ్ ఆఫ్ డినామినేటర్ అలా రాయండి. ఇక్కడ పిఎఫ్ ఆఫ్ డినామినేటర్ కంటైన్స్ ఏమవుతుంది? 3. Therefore it has non-terminating comma repeated decimal. ఓకే, ఇది. సో దిస్ ఈజ్ Roman 2. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ చూడండి, రైట్ ది ఫాలోయింగ్ రేషనల్స్ ఇన్ డెసిమల్ ఫామ్ యూజింగ్ ఎ థియరమ్. అంటే మనం డివిజన్ చేయకూడదు, డివిజన్ చేయకుండా మనం చూసారా ఇది P/Q ఫామ్లో ఉంది, దీన్ని సింపుల్గా డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఆల్రెడీ మనం చేసాము. చూడండి ఫస్ట్ది, ఇందులో కొంచెం పెద్ద పెద్దగా 8 ఉన్నాయి. ఓన్లీ ఫస్ట్ చెప్తాను ఇప్పుడు. 13/25. 13 డినామినేటర్ ఏంటుంది? 25 కదా, దీన్ని ఎలా రాయొచ్చు? 5². ఎన్ని 5s ఉన్నాయి ఇక్కడ? 2 5s ఉన్నాయి. సో ఇంకో 2 2s తీసుకురావాలి. సో 13/5² ఇంటూ 2²/2². గుర్తుపెట్టుకోండి, ఎన్ని 2లు అయితే ఉంటాయో అన్ని 5లు రావాలి. సో 13 × 2² అంటే 4/5 × 2 10 10² అంటే 100. 13 × 4 అంటే 52 కదా,
52/100 ఎంత వస్తుంది? ఇది 0.52 అయిపోయింది. ఏ డివిజన్ చేయలేదు. నెక్స్ట్ సెకండ్ మీరు ఎలా చేసుకోండి, 2/4 వస్తుంది ఇక్కడ బై 2/4 రాయాలి. సో 5 ఎన్ని రావాలి? అప్పుడు మీకు 5/4 పైన కింద మల్టిప్లై చేస్తారు. అలాగే థర్డ్ క్వశ్చన్ చూడండి, 23/2³ × 5². 2లు 5లు ఈక్వల్గా ఉండాలి. 2లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 5లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఒక 5 చేత న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయండి ఇంటూ 5/5. సో 23 × 5 అంటే 115 వస్తుంది. చూడండి, ఇది 2³ ఇది 5³ అంటే 2 × 5 10³ అనమాట. అంటే ఎంత వస్తుంది? 10³ అంటే 1000 కదా, అంటే 0.115/1000. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0.115. ఇది తెలుసు కదా ఎలా వస్తుంది అనేది. ఓకే, థర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. ఫోర్త్ 7218/3² × 5². 3² × 5². ఇక్కడ చూడండి, ఇక్కడ 3² ఉంది, కంగారు పడ్డానికి లేదు. ఇక్కడ టెర్మినేట్ అవదేమో అని అనుకుంటాం, కానీ టెర్మినేట్ అయిపోద్ది. ఎలా అంటే చూడండి, ఇది 3² అంటే 9 కదా, ఇది 9 టేబుల్లో వస్తుంది. 7 2 9, 1 8 9, 9 + 9 18. డివిజిబుల్ రూల్ ప్రకారం 9 టేబుల్ వస్తుంది. చెక్ చేద్దాం. 7218/9 × 5² కదా, 9 1s 9 8s 72, 0 9 2s 18. సో 802/5². ఎన్ని 5s ఉన్నాయి ఇక్కడ? 2 5s ఉన్నాయి. సో ఇంటూ 2²/2². ఇంటూ 2²/2². అంటే 802 × 2² అంటే 4/10² అంటే 100. ఎంత వస్తుంది? ఇది 3008/100. 3208 అంతే కదా. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 32.08. 32.08 అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్ 143/110. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 143/110. 11 × 10 అని రాయొచ్చు కదా. 11 1s 11 13s అంటే 13/10 అంటే 0.3 అంటే ఓకేనా. సో ఈజీగా ఉంది కదా ఇది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. దిస్ ఈజ్ ఫోర్త్ క్వశ్చన్. ఇవన్నీ చూడండి, ఇవన్నీ డెసిమల్ నెంబర్స్ కదా. ఈ డెసిమల్ నెంబర్స్లో ఉన్నవి రేషనల్ అవుతాయా లేదని అడుగుతున్నారు. అయితే అయ్యే అని చెప్తాం, లేకపోతే లేదని చెప్తాం. ఫస్ట్ది, ఒకవేళ రేషనల్ అయితే అది P/Q ఫామ్లోకి వస్తుంది కదా. మరి P/Q ఫామ్లోకి వచ్చినప్పుడు Q యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నాడు. అది మనం చెప్పాలి. కొంచెం క్వశ్చన్ చాలా పెద్దని చెప్పేసి రాయట్లేదు. మీకు లాస్ట్లో టెక్స్ట్ బుక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు చూడండి, ఫస్ట్ చూడండి 43.1234567 అని ఉంది. చూడండి, ఇది టెర్మినేట్ అవుతుందా లేదా? పక్కన చుక్కలు ఉండాలి కదా. సో దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్. therefore it is what? It is rational number. అవునా కదా? సో రేషనల్ నెంబర్ అయిపోయింది. మరి రేషనల్ నెంబర్ అయినప్పుడు P/Q ఫామ్లో తీసుకొస్తాం కదా. మరి P/Q ఫామ్లో తీసుకొస్తే Q ఎలా ఉంటుంది? సో సిన్స్ ఇట్ ఈజ్ రేషనల్, prime factorization of Q contains, the Q is of the form 2^n into 5^n, where m comma n are non-negative integers. అయిపోయింది. సమ్ టెర్మినేట్ అయిపోతుంది కాబట్టి ఇది చూడండి, ఇక్కడ 120, ఇది 1200, 12000, పక్కనే ఎక్స్ట్రాస్ ఉన్నది. ఇది చుక్కలు ఉన్నాయి కాబట్టి నాన్ టెర్మినేటింగ్ అని అర్థం. రిపీట్ అవుతున్నాయా? ఇక్కడ 120 వచ్చింది, ఇక్కడ 1200 వచ్చింది, ఇక్కడ ఏమో 12000 వచ్చింది.
So this is not repeating. So this is what? This is non-terminating and non-repeated decimal. Non-terminating and non-repeated decimal. Therefore, this is not a rational. Okay, అదే రాద్దాం. సెకండ్ది 0.120 1200 12300 so on is what? Non-terminating, non-repeated decimal. Non-repeated decimal. Therefore, it is not ఏంటి రేషనల్. అయిపోయింది. రేషనల్ అయితేనే క్యూ గురించి అడుగుతున్నాడు. క్లోజ్. థర్డ్ క్వశ్చన్ చూడండి. 43.123456789 bar. What it is? This is non-terminating. Bar ఉందంటే non-terminating and repeated decimal. So this is a rational number అనుకున్నాం కదా. This is non-terminating repeated decimal. Repeated decimal. Okay, therefore it is rational. Rational. Okay, therefore, so hence denominator of the denominator contains, the denominator is of the form, 2 power of m into 2 power of n into 5 power m, where n comma n are non-negative integers. ఇది ఓకే. సో ఈ సమ్తో మనకి 1.3 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనమ్మా. సో మీ అందరికీ ఈ క్లాస్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.